పరిగణించే మేడారం జాతర ఉత్సవాలు మొదటి రోజుతో వైభవంగా ప్రారంభమవుతాయి. భక్తుల కోలాహలం, శివసత్తుల పూనకాలు, డప్పు దరువుల మధ్య మేడారం పులకించిపోతుందనే చెప్పాలి. జాతర మొదటి రోజు ప్రధాన ఘట్టం సారలమ్మను మేడారం గద్దెకు తీసుకొని రావటమే. సమ్మక్క కుమార్తె అయిన సారలమ్మ ప్రతిరూపమైన పసుపు కుంకుమ భరిణి రూపంలో సాయంత్రం వేళలో కన్నెపల్లి గ్రామం నుంచి మేడారానికి తరలిస్తారు. గిరిజన పూజారులైన వడ్డెలు ఉదయాన్నే కన్నెపల్లికి వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామదేవత గుడి నుంచి సారలమ్మను తీసుకొని వస్తారు. కన్నెపల్లి నుంచి మేడారం గద్దె వరకు సుమారుగా 4 కిలోమీటర్ల మేర ఊరేగింపు జరుగుతుంది. అదే రోజు సమ్మక్క భర్త అయిన పగడిదరాజును పూనగండ్ల నుంచి, సోదరుడు గోవిందరాజును కొండాయి గ్రామం నుంచి ఊరేగింపుగా మేడారం గద్దెపైకి చేరుస్తారు. భక్తులు జాతర ప్రారంభానికి సూచనగా జంపన్న వాగుల్లో స్నానాలు ఆచరించి తమ పాపాలను కడుక్కుంటారు. సారలమ్మను తీసుకొని వస్తున్న పూజారులకు భక్తులు దారి పొడుగున ఎదురు వెళ్లి స్వాగతం పలుకుతారు. ఆడపడుచులందరూ నీళ్లతో కాళ్లు కడిగి మొక్కులు తీర్చుకుంటారు. రాత్రి సమయానికి సారలమ్మను మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దాంతో జాతర అధికారికంగా ప్రారంభమైనట్లు లెక్క. సారమ్మ గద్దెకు చేరుకున్న తర్వాత భక్తులు తమ మొక్కులను సమర్పించుకోవడం మొదలు పెడతారు.